జనరేషన్ లో లవ్స్ కానీ ఈ వ్యాలంటైన్స్ వీక్ కానీ ఎలా అనిపిస్తుంది మీకు? టైం వేస్ట్. ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి ఎందుకని? అంటే ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. అంటే నాకు తెలీదు యాక్చువల్గా ఏ రోజు ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు, అవేవి నాకు తెలియదు. అంటే మీ సరౌండింగ్స్ లో రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళని మీరు రెగ్యులర్ గా చూసే ఉంటారు కదా, సో వాళ్ళని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ దేర్ పర్సనల్. అంటే లైక్ మీరు వింటూ ఉంటారు కదా, ఇప్పుడు తను చెప్పింది ఒక టాక్సిక్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు అని చెప్పి, లైక్ మీకు ఎలా అనిపిస్తుంది? అరే మనం కూడా ఉంటే బాగుంటుందా, లేదా మనం తప్పించుకున్నాం రా అనిపిస్తే బాగుంటుందా? తప్పించుకున్నామని అనిపిస్తుంది. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఎందుకని? ఐ డోంట్ ఫీల్ ఇట్ అంతే. ఓకే ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ఈ జనరేషన్ లో చాలా లవ్ స్టోరీస్ వినే ఉంటున్నారు మీరు, మూవీస్ లో కానీ అండ్ బయట లైఫ్ లో కూడా చూస్తూనే ఉన్నారు. సో మీకు ఏమనిపిస్తుంది? అంటే ట్రూ ఉంది అనిపిస్తుందా, లేకపోతే ఫేక్ ఉంది అనిపిస్తుందా? నో కామెంట్స్. ఇంగ్లీష్ ఏంట్రా? అంటే నీకు అనిపిస్తుంది కదా లైక్ ఇది టూరా అని, చాలా మూవీస్ లో చూస్తున్నావు కదా. స్టోరీస్ అంటే గ్రేట్ అనే అనిపిస్తుంది. రియల్ లైఫ్ ఎప్పుడు నేను చూడలేదు. మామూలుగా చూస్తే ఓకే, కొన్ని జెన్యూన్ ఉంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి అని అనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు రిలేషన్షిప్ లోకి వెళ్ళాలి అంటే అబ్బాయికి ఏం క్వాలిటీస్ ఉండాలి? ఐ ప్రిఫర్ ఫర్ అరేంజ్ మ్యారేజ్ ఓన్లీ. ఓకే, నో లవ్ మ్యారేజ్. ఎందుకని అరేంజ్ మ్యారేజ్? అంటే ఇష్టం ఉంటుంది కదా అరేంజ్ మ్యారేజ్ లో ఈ క్వాలిటీస్, నేను ఎందుకు అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఇప్పుడు నేను ఇంకా అట్లా ఏం ఆలోచించలేదు. ఐ విల్ థింక్. సో ఓకే దెన్ ఓకే, ఇప్పుడు చూస్తున్న జనరేషన్లో చదువుకుంటే బెస్టా లేకపోతే ఇలాంటి రిలేషన్స్ బెస్టా? అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? ఎర్నింగ్ మనీ ఈజ్ బెస్ట్. అంటే మంచి సాలరీ కావాలి అనుకుంటున్నారా? అండ్ నీకు వచ్చే పర్సన్కి కూడా అంతేనా? యా, ఎంత ఇన్కమ్ వస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకు సఫిషియంట్ అయినంత వస్తే చాలు. అంటే మా లివింగ్ కి సఫిషియంట్. ఒక ఫిగర్ ఏం లేదా? ఫిగర్ గ్రౌండ్ అట్లా ఏం లేదు. థ్యాంక్ యూ.